ఛానల్లోకి స్వాగతం. ఈరోజు అమావాస్య గురించి తెలుసుకుందాం. అమావాస్య జూలై 24వ తేదీన గురువారం రోజున ఏ సమయంలో వస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం. అమావాస్య తేదీ జూలై 24, 2025 గురువారం రోజున వస్తుంది. గురువారం రోజున అర్ధరాత్రి 2:28 మొదలవుతుంది. అలాగే అమావాస్య ముగింపు రాత్రి 12:42 ముగుస్తుంది. ఈ శ్రావణ అమావాస్యకు విశిష్టత ఏంటో తెలుసుకుందాం. ఆది అమావాస్య అని కూడా పిలుస్తారు. ఆది అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. పూర్వీకులను గౌరవించడం మరియు ప్రార్థనలు చేయడానికి ఇది పవిత్రమైన సమయంగా భావిస్తారు. ఈరోజు ఉదయాన్నే లేచి పవిత్ర నదుల్లో స్నానం ఆచరించి మరణించిన మీ పూర్వీకులకు పితృతర్పణం వదలడం చాలా మీకు శాంతి, శ్రేయస్సు లభిస్తుంది. అంతేకాకుండా మీ జీవితం సుఖమయం అవుతుంది. ఈ అమావాస్య సూర్యుడు దక్షిణాయంలోకి ప్రవేశించే సమయం వస్తుంది కాబట్టి దీని ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. ఇది జీవిత చక్రం ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈరోజు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. మీ శక్తి కొలది బ్రాహ్మణునికి లేదా అవసరమైన వారికి ఆహారం దానం చేయడం వల్ల మీకు మరింత మంచి జరుగుతుంది. ఈ అమావాస్య రోజున మీ కులదేవతను పూజించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. అలాగే ప్రతి నెల కృష్ణపక్షం రోజున అమావాస్య వస్తుంది. ఈ అమావాస్య రోజున చంద్రుడు ఆకాశంలో కనబడకుండా ఉంటాడు. ఇది చీకటికి, ఆధ్యాత్మిక సాధనకు ప్రతీకగా పరిగణించబడుతుంది. ప్రతి నెల అమావాస్య వస్తుంది, కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వచ్చే అమావాస్యకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అలాంటి వాటిలో జూలై 24న వచ్చే అమావాస్య ఒకటి. మన పంచాంగం ప్రకారం చూస్తే ఈ ఆది అమావాస్య అనేది ఆషాఢ మాసం చివరి రోజున ఏర్పడుతుంది. దీన్నే ఆషాఢ అమావాస్య ముగింపు లేదా శ్రావణ మాసం అమావాస్య మొదలు అంటారు. ఈరోజు పూర్వీకులకు తర్పణాలు వదలడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. అంతేకాకుండా ఈ అమావాస్య రోజున ఉపవాసం పాటించి దేవాలయాలు సందర్శించడం ద్వారా మీ కోరికలు నెరవేరుతాయి. మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు. అమావాస్య రోజున ధ్యానం, దానం పూర్వీకులకు తలుచుకొని అనుకూలమైన రోజుగా భావించాలి. ఈ అమావాస్య రోజున శనిదేవుడు, కాళీదేవి ఆరాధనలు చాలా మంచి జరుగుతుంది. శనీశ్వరుడికి పూజ చేసినట్లయితే మీకు శనీశ్వరుడి అనుగ్రహం పొంది మీకున్న కష్టాలు తొలగిపోతాయి. అలాగే కాళికాదేవిని ఆరాధించినట్లయితే ఆరోగ్యం, ఐశ్వర్యం పొందుతారు. పితృతర్పణాలు చేయడం వల్ల మీరు పితృదోషం నుండి విముక్తి లభిస్తుంది. ఈరోజు శనిదేవుడు, ఇతర నవగ్రహాలకు పూజించడం కూడా ఎంతో శుభప్రదం. అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయండి. పూర్వీకుల ఆత్మల కోసం నీళ్లు, నువ్వులు వదలండి. అదేవిధంగా శనిదేవునికి అలాగే కాళికాదేవికి నల్ల నువ్వులు లేదా ఆవ నూనెతో దీపాలు సమర్పించండి. పేదలకు ఆహారం, బట్టలు దానం చేయడం వలన మీకు ఆత్మవిశ్వాసంతో పాటు ఆనందం కలుగుతుంది.